ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ నల్గొండలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు ఏ విధంగా చేరవేరుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా జరిగిందనే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. చెప్పండి సార్. మీ పేరు సార్? నా పేరు రాజారత్నం. ఏం చేస్తుంటారు సార్? ఏం లేదు, ఇంట్లో అంటే చంద్ర ఇంజనీరింగ్లో సూపర్వైజర్ చేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్వాలేదు సార్. ఆయన ఇప్పుడు ఉన్నంతకాలం, ఇప్పుడు 10 సంవత్సరాలు రేషన్ కార్డు అనేది కేసీఆర్ గారు ఇవ్వాల. ఇప్పుడు ప్రతిదీ ఇప్పుడు 10 సంవత్సరాల మంటి రేషన్ కార్డు కానీ ఇల్లు ఇవ్వటం కానీ రేవంత్ గారు బాగానే, అప్పుల్లో చంద్రశేఖర్ గారు అప్పుని చేసిపోయాడు. ఇప్పుడు తెలంగాణ ఇడిపోయేటప్పుడు బడ్జెట్ మనది మిగులు బడ్జెట్తో ఉన్నాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత దాన్ని లో బడ్జెట్ చేసింది. ఆంధ్ర ఇడిపోయేటప్పుడు జీతాలు ఇవ్వడానికి కూడా ఆంధ్రాకి డబ్బులు లేవు. ఇవాళ అదే పరిస్థితి తెలంగాణకు ఉంది. అది ఎవరి వల్ల? గత పాలకుల దుర్మార్గపు పాలన వల్ల. అంతేగాని రేవంత్ గారు ఉన్నాయి, అప్పుడు ఆయన ఉన్న రాష్ట్రాన్ని, అప్పుల రాష్ట్రాన్ని ఇప్పుడు ఇంకా చేయాలంటే ఏం చేస్తాడు? ఇప్పుడు ఎక్కడి నుంచి అయినా డబ్బు వస్తే, ఫండ్స్ వస్తే చేయగలుగుతాడు. ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తుంది? మన రాష్ట్రం ఇవాళ ఈ విధంగా ఉండటానికి గత పాలకులు, అది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్టీ రామారావు గారి వాళ్ళు చేయబట్టి ఇవాళ ఈ తెలంగాణ ఈ విధంగా ఉంది. అదే పాలన కేసీఆర్ గారు ఉన్నట్టయితే ఎప్పుడో మన రాష్ట్రం ఇంకా దివాలా తీసేది. ఇదండి రేవంత్ గారి పాలన మంచిగానే, సూపర్, బాగానే ఉంది. ఉన్నవారికి బాగానే చేసుకుంటూ పోతుండో, పర్వాలేదు. వాట్సాప్ రేవంత్ గారికి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారు ఏం చేశారంటే దోసుకొని పోయారు. కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు, ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు అంటే ఏమైంది? అది పనికి రాకుండా పోతుంది, ఇవాళ కుంగిపోతుంది. నువ్వు మంచిగా చేస్తే ఇవన్నీ ఎందుకు వస్తాయి చెప్పండి? అప్పులు చేసిపోయారండి. ఎవరికి పెట్టమండి ఇవన్నీ? ఇప్పుడు రంజాన్ కానీ, క్రిస్టమస్ కానీ, బతుకమ్మ కానీ ఇవన్నీ డబ్బులు ఎక్కడి నుంచి? ఎవడు బాబు గారు సొమ్ము? నీ ఇంట్లో డబ్బులేం కాదు కదా, రాష్ట్రం డబ్బులు. ఇది మన డబ్బులు. మన డబ్బులు నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడితే ఎక్కడ నుంచి? ఇవాళ పక్క రాష్ట్రం చూడండి ఎట్లా ఉంది. పింఛన్లో వచ్చి ఈ నెల పింఛన్లో ఎప్పుడండి ఇచ్చేది? పక్క రాష్ట్రంలో ఫస్ట్ తారీఖే తీసుకొచ్చేస్తాడు. మరి అప్పులున్న రాష్ట్రం ఆ విధంగా ఉంటే ఇవాళ మనం విడిపోయేటప్పుడు ఉన్న బడ్జెట్, మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రం ఇంకెంత ఇవ్వాలి చెప్పండి? అదండి దయచేసి ఇది మరి నేను మీకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు నా మీద ఏమన్నా కక్ష చేస్తారేమో. సరే, దానికి నో, నేను ఐ డోంట్ కేర్. థ్యాంక్ యూ సార్. ఓకే, మంచి. నమస్తే సార్. నా పేరు శ్రీశైలం. ఏం చేస్తుంటారు సార్? నేను టీ స్టాల్ నడుపుకుంటాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలనపై నా అభిప్రాయం కుండబద్దలు కొట్టే విధంగా చెప్పాలంటే, ఇంతకుముందుకు జరిగిన వాటిని వినియోగించే వాటిని ఇప్పుడు సక్రమంగా వినియోగించడానికి తన వంతు ప్రయత్నం చేయగలుగుతున్నాడు అని నా అభిప్రాయం. ఏ విధంగానంటే గత ప్రభుత్వం చేసిన వాటి తప్పిదాలు కావచ్చు, కొన్ని అనివార్య కారణాల వల్ల కావచ్చు, దాన్ని ఒక క్రమ పద్ధతిలో తీసుకుపోవడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి. ఇప్పటివరకు కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరుతుందంటారు? లబ్ధి చేకూర్చిన వాళ్ళకు ఉన్నది కదా, పెట్టిన వాటికి 6 సంక్షేమ పథకాల, రైతు భరోసా, రుణమాఫీ 2 లక్షలు చేసేసిండు, రైతు భరోసా ఇస్తున్నాడు, 200 యూనిట్లు కూడా ఇచ్చేసిండు, ఫ్రీ బస్సు, ఇంకా 2 ఉన్నాయి ఏమిటి, వాటిని కూడా విడతల వారీగా చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఉన్న దాని బడ్జెట్ మనకు వచ్చేదేమో 22 మనకు ఖర్చు అయ్యేదేమో 22,000 కోట్లు, వచ్చేది బడ్జెట్ ఏమో మనకు వచ్చే ఆదాయం 18,000 కోట్లు. వీటిని కొద్దిగా కన్వీనియన్స్ చేసి తీసుకొచ్చే ప్రయత్నానికి ముందు చేస్తున్నాను. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలనపై అంటే కేసీఆర్ ఉన్న వాళ్ళకే ఎక్కువ ఇచ్చిండని నా యొక్క అభిప్రాయం. అంతేగాని అంతకుమించి వేరే అభిప్రాయం ఏం లేదు. కేసీఆర్ ఉద్యమ నాయకుడు.
వాళ్ళ వరకే ఫ్యామిలీ మట్టుకే డెవలప్ అయిందని నా యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నాగరాజు. ఏం చేస్తుంటారు సార్? బిజినెస్ చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? శివరేంద్ర ప్రాణాలపై అంటే అభిప్రాయం అంటే ఈ రైతు బంధు దానికి దీనికి ఇంతవరకు పడలేదు. ఏదైనా అంటే బడ్జెట్ లేదని అని చెప్తున్నారు. గత ప్రభుత్వంలో ఇట్లా బడ్జెట్ వాస్తవానికి అయితే లేదు. దానివల్ల వేయలేకపోతుండే ఆయన కానీ సరే నిమ్మలంగా ఇస్తాడు. అది ఇంకా ఇందిరమ్మ ఇల్లు అని అన్నాడు, ఇంతవరకు రాలేదు. రేషన్ కార్డులది ఇవన్నీ ఒక సమస్యలన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి సమస్యలు. డబుల్ బెడ్రూమ్లు ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. అవి త్వరలో తీర్చని చెప్పారు. దానికోసం మేము ఆశిస్తున్నాం, తీరుస్తారని ఆశిస్తున్నాం. దరఖాస్తు పెట్టారు సార్? దరఖాస్తు పెట్టినాం, వస్తుందని ఆశిస్తున్నాం. పేరు వచ్చింది, వస్తుందని ఆశిస్తున్నాం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో కేసీఆర్ పాలన అంటే డబుల్ బెడ్రూమ్లు అని ఇచ్చిండు, ఇంతవరకు ఇవ్వలే. ఆ రోజులలో వచ్చినాయి, ఇంతవరకు ఇవ్వలేదు. దాన్ని మళ్ళీ క్యాన్సిల్ అయినాయి. దళిత బంధు అనేది ఇంతవరకు దళిత బంధు ఎవరికి సరిగా ఇవ్వలేదు. ప్రతి ఒక్క కులానికి ఇస్తానని ఇంతవరకు ఇవ్వలేదు. అలా కొంచెం ఆయన ఫెయిల్ అయ్యిండు ఆయన అంతే. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చిన కాంచి బడ్జెట్ లేదు అని అది ఒకటి చెప్తారు. గదొకటి భూమాత అనేది ఒకటి పెట్టిరు. అది తొందరగా వస్తే మాకు కొంచెం మేలు అవుతుంది. భూములు లేను అటు ఇటు పడ్డాయి భూములు. అది వస్తే ఆ ఆప్షన్లో మాకు మంచిగా జరుగుతుందని కోరుకుంటున్నాం అంతే. థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు ఆమీర్ అండి. ఏం చేస్తుంటారు సార్? నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తానండి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి పాలన గురించి చెప్పాలంటే ఇప్పుడు అయితే ప్రస్తుతానికైతే ఈ ఉచిత బస్సులు పెట్టి ఇవి పెట్టి కొంచెము ప్రభుత్వానికి మైనస్ అయినది. కానీ ఇప్పుడు పాత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు కొన్ని పనులు అవుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సరం అయింది. ఈ ప్రభుత్వం ఇంకా సంవత్సరమో 2 సంవత్సరాల తర్వాత మనం అసలు ఏందో ఈ ప్రభుత్వం గురించి మనకు తెలుస్తుంది. ఇప్పటివరకైతే ప్రస్తుతానికైతే నడుస్తుంది, ప్రభుత్వం బాగానే నడుస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఇక ఈ మహిళలకు ఒక ఫ్రీ బస్ తీసేసేయాలండి. ఫస్ట్ ఈ మహిళలకు ఫ్రీ బస్సు ఉంచడం వల్ల ఇది పెద్ద డ్రాబ్యాక్ అయిపోయింది. ఈ గ్యాస్ సబ్సిడీ పైసలు కూడా ఒకసారే పడ్డాయి. 2-3 సార్లు సిలిండర్ తీసుకున్నా ఒకటేసారి పైసలు పడ్డాయి. రెండు సార్లు నాకు పైసలు పడలేదు. మరి దీని గురించి మున్సిపల్ ఆఫీస్ పోయినా కూడా పడతాయి అంటున్నారు, కానీ ఎప్పుడు పడతాయో తెలియదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారి పరిపాలన కూడా బాగానే ఉండే. కేసీఆర్ పరిపాలన బాగాలేదని ఏం కాదు, రేవంత్ రెడ్డి పాలన బాగాలేదని కాదు, ఇద్దరు పరిపాలన బాగానే ఉంది. కేసీఆర్ గారి పరిపాలన వల్ల ఏంటంటే మనకు కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి కాబట్టి జనాలు మార్పు కోరి మన కాంగ్రెస్ని గెలిపించుకున్నారు మనకు. అది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు రాజు. ఏం చేస్తుంటారు సార్? నేను ఆటో డ్రైవర్ అండి, నల్గొండ ఆటో డ్రైవర్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి పాలన మంచిగానే ఉంది, మార్పు కోరింది. గతంలో టీఆర్ఎస్ చేసిన అప్పులు కూడా ఆయన మీద భారం పడడం వల్ల కొద్దిగా లేటుగా పనులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఆటో డ్రైవర్ల మీద కూడా చాలా భారం పడిపోయింది. ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల ఫ్రీ బస్సులు తీసుకోవాలని మరి రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. ఇంకా ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ ఏ విధంగా ప్రజలకు లబ్ధి చేకూరుతుందంటారు? గవర్నమెంట్ ఇండ్లు అని పెట్టిండ్రు, భూమి ఉన్న వాళ్ళకు 5 లక్షల పథకం అని పెట్టిండ్రు, భూమిలోనికి డబుల్ బెడ్రూమ్ అన్నారు. అవి ఏ అమలు కాలేదు. వాటి గురించి ఎదురు చూస్తున్నారు చాలామంది. నాలాంటి వాళ్ళు చాలామంది ఆటో డ్రైవర్లు కూడా చాలా కోరుకుంటున్నారు. ప్రతి దానికి దరఖాస్తు పెట్టి వెయిట్ చేస్తున్నారు. ప్రతిదానికి దరఖాస్తు పెట్టుకున్నాం. చాలామంది ఊళ్ళో తిరిగే వర్కర్లు రాసుకపోతుండ్రు, మున్సిపాలిటీ వాళ్ళు రాసుకపోవడమే జరుగుతుంది, కానీ ఒక్కటి కూడా అమలు కావట్లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో కేసీఆర్ గారు అంటే ఇక వాళ్ళ లీడర్ల అనుచరులకు వాళ్ళకే గతం జరిగినాయి, కానీ మాలాంటి వాళ్ళకి ఏం న్యాయం జరగలేదు. రైతు బంధు అని 1 ఎకరం 2 ఎకరాలు 5 ఎకరాలు అన్న వాళ్ళకు ఉన్న వాళ్ళకే చూసుకుంటు, కానీ లేని వాళ్ళకి ఏం చూడలేదు. అందుకని ఆ ప్రభుత్వం మారాలనే ఉద్దేశంతో, కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని మార్పు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.